బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరూ విన్నారు చక్కగా దేవుని మాటలు. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, యవనస్తులు విన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విన్నారు. దేవునికి స్తోత్రం. ఏ మాటను చదువుకున్నాం మనం? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. ఏమని రాయబడి ఉంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడున్నటువంటి కాలంలో చూస్తే ఏమండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే పిల్లోడికి బాగా ఏం అలవాటు అవుతున్నాయి అంటే, పిల్లలకి, చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఏమండి, టీవీలో ఏమండి, ఛానల్స్లో ఏమండి, పిల్లల ఆడుకున్నట్టు బొమ్మల ఛానల్స్, కార్టూన్ ఛానల్స్, అలాగే ఇంకా అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏమండి ఫోన్ అలవాటు అవుతుంది. ఏమండి అన్నీ అలవాటు అయిపోతూ ఉన్నాయి. అన్నీ అలవాటు అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఏం చూసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే ఏమండి, ఫోన్ అలవాటు అయిపోయింది అనమాట. టీవీలు అలవాటు అయిపోయినాయి అనమాట. ఇక ఎవరో వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు చూస్తే యవ్వనస్తులకు కూడా అలవాటు అయిపోయింది. పెద్దోళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. అవునా కదండి? మీరు చూడండి, ఇలాగ మనము సాయంత్రం అయితే అలాగా మనం రోడ్డంతా వెళుతూ ఉంటే, అది ఎక్కడైనా, ఈ ఊర్లో అయినా ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఏం చేస్తూ ఉన్నారు? యవన బిడ్డలో ఫోన్లు తెగ గేమ్లు ఆడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళది ఒక ప్రపంచం అన్నట్టు. ఏం గేమ్ అంటే అదేంటది, పబ్జీ గేమో లేకపోతే ఇంకేమేమో గేమ్లు, ఫ్రీ ఫైర్ గేమ్లు, లేకపోతే ఏమేమో గేమ్లు ఆడుతూ ఉంటారు. అంటే ఏం నేర్చుకుంటున్నారు? అదొక లోకం అయిపోతుంది. మళ్ళీ గేమ్లు ఆడటమే కదా, అందులో డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. 5,000 పెట్టుకుంటున్నారు, 2,000 పెట్టుకుంటున్నారు. ఏం కొంటున్నారు? అందులో ఆ బొమ్మలు పెంచి గన్నలు కొంటున్నారు. ఆ బొమ్మలు వేసుకుని డ్రెస్సులు కొంటున్నారు. అవునా? అంతే కదా? నిజమే. డబ్బులు, నిజమైన డబ్బులు పెట్టి ఇంటర్నెట్లో అవి మన చేతికి రావు, మన ఇంట్లోకి రావు, ఏమంటే మన పనికి రావు. అవి కొనుక్కుంటున్నారు. అర్థమవుతుందండి? ఓడిపోయారనుకోండి ఏమవుతుంది? పోతుంది, అంతే. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అంటే దేనికి లోన్ అయిపోతున్నారు, దేనికి ఎడిక్ట్ అయిపోతున్నారు అని అంటే పిల్లలు, యవన బిడ్డలు ఏమండి ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, ఇంటర్నెట్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం ఏం చెప్తా ఉంది? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. వాడు ఎప్పుడు తొలగిపోడంట? పెద్దవాడైనప్పుడు తొలగిపోడంట. చిన్నప్పుడు కాదు. వాడికి ఎప్పుడు నేర్పుతున్నాం మనం? చిన్నప్పుడు నేర్పుతున్నాం. చిన్నప్పుడు నేర్పిస్తున్నప్పుడు అది ఏం చేస్తూ ఉందనంటే, అది ఒంటి పట్టి మనసులో ఉండి హృదయంలోకి వెళ్ళి, అవి చిన్నప్పుడు ఏమైతే నేర్చుకుంటున్నామో, ఏమైతే అవలంబిస్తూ ఉన్నామో, అవి పెద్ద అయిన తర్వాత ఏమవుతున్నాయంట? అవి వాటి నుండి తొలగిపోకుండా చక్కగా వాటి అందే చక్కగా నడుచుకుంటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు నువ్వేం నేర్పిస్తున్నావు, పెద్ద అయ్యాక వాడు ఏం నేర్చుకున్నాడో వాటినే నేర్చుకుంటా ఉన్నాడు, వాటినే అవలంబిస్తూ ఉన్నాడు, వాటి ద్వారానే నడుచుకుంటా ఉన్నాడు. ఏం నేర్చుకున్నాడో? ఏం నేర్చుకుంటున్నారండి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫోన్ ఇచ్చేస్తే చాలు, గేమ్లు పెట్టేస్తే చాలు, ఆ బొమ్మలు పెట్టేస్తే చాలు, ఏదో ఒకటి చెప్తే చాలు, ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి మెచ్చింది, వాళ్ళు చూసుకునేది వాళ్ళు నేర్చుకుంటారు. మరి అయితే అది మర్చిపోతారా? వాళ్ళు మర్చిపోరు కదా. ఇక అది మనసులో ఉంటుంది. ఎప్పుడైనా సరే అదే నేర్చుకుంటారు, అదే అలవాటు అయిపోద్ది, అదే హ్యాబిట్ అయిపోద్ది, అదే హాబీ అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి.
అంటే వాడు చిన్నప్పటి నుండే కాదు, పెద్ద అయ్యాక కూడా దాన్ని మర్చిపోవడం. ఏం మర్చిపోవడంటే, నువ్వు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావో, నువ్వు నీ జీవితంలో నీ ప్రవర్తన ఎలాగుందో, నీ మాట తీరు ఎలాగుందో, నీ పద్ధతి ఎలాగుందో, నీ ఆలోచన ఎలాగుందో అన్నీ నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? అన్నీ నేర్చుకుంటారు. అంటే ఏం నేర్చుకున్నారు? మనం చెప్పకపోయినా నేర్చుకుంటారు. మనం చెప్పకపోయినా, ఏం చెప్పకపోయినా నేర్చుకుంటారు. ఏం చెప్పకపోయినా నేర్చుకుంటారండి? ఏం చెప్పకపోయినా నేర్చుకుంటారు? మా ఇంట్లో మా అమ్మ నాన్నలు ఎంత మాడు గొడవ పడుతూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు, కేకలు వేసుకుంటూనే ఉంటారు. ఒకసారి ఏమైపోతుంది అంటే పిల్లలే చెప్పాల్సి వస్తుంది పెద్దోళ్ళకి. ఎందుకే బాబా అలా కలుపుతున్నారా, ఎందుకు కేకలు వేసుకుంటున్నారు, ఏమైపోయింది అంటారు ఒక్కొక్కసారి. అవునా? పెద్దోళ్ళకే చెప్తుంటారు చిన్నపిల్లలు. ఇప్పుడు ఏమైంది నాన్నగారు, ఇప్పుడు ఏమైందండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆల్రెడీ ఆ పనులు మనం చేస్తూ ఉన్నాం, ఆ ప్రవర్తన మనం కలిగి ఉన్నాం, ఆ నడవడికి మనం కలిగి ఉన్నాం, ఆ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. వీళ్ళు చిన్నప్పటి నుండి మనం చూస్తూ ఉన్నారు. మా నాన్న ఏం చేస్తాడో తెలిసి ఇంటికాడ, మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా, మా అమ్మ ఏం మాట్లాడుతుందో తెలుసా అని ఇక్కడ మాట్లాడరు. ఎక్కడ మాట్లాడతారు? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారు, వాళ్ళ స్నేహితుల దగ్గర మాట్లాడతారు, వాళ్ళ క్లాసులో మాట్లాడతారు, వాళ్ళ నలుగురి మధ్యన ఉన్నప్పుడు మాట్లాడతారు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. చిన్నప్పటి నుంచి బాగానే అలవాటు చేస్తాం. మనం ప్రార్థన చేసాం కదా, ప్రార్థన చేయలేదా? మా బంధువులు వాళ్ళు ప్రార్థన చేయమంటే ఒక యవనస్తుడు 10th క్లాస్ చదువుకుంటుంటే మరి ఫోను చూసుకుంటున్నాడని ఫోన్ చూసుకుంటుంటే ఆ కుర్రోడిని ఫోన్ చూడొద్దు, రేపు 10th క్లాస్కి అయితే మంచిగా చదువుకో అంటే ఏం చేశాడు? కోపం ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల, ఆ తల్లిదండ్రుల ప్రార్థన వలన, మన ప్రార్థన వలన, సంఘ ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేయగలిగే దేవుడు కొన్ని రోజులకి తిరిగి తీసుకుని వచ్చాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? కోపం ఇచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు? ఫోన్ చూడొద్దు అంటున్నారని. దేవుని స్తోత్రం. అలవాటు చేసేదే మనం. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటాం. గోరుతో అంటే ఏంటి? గోరుతో గెలితే పోతుంది. ముందు చిన్న మొక్క అయితే, అది చిగురైతే, అదే మ్రానైపోతే గొడ్డలెట్టి నరకాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. అది పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీకు ప్రశ్న, ఏమండి, చిన్నప్పుడే తన బిడ్డకి పాలు విడవగానే దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది. దేవుని సన్నిధి తీసుకెళ్ళగానే ఆ అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడు చెప్పాలి మీరు. ఆ అబ్బాయి పేరేంటి? ఎవరో సమూయేలు. ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? మందిరానికి తీసుకెళ్ళారు. మందిరానికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ బాలుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అక్కడే మృక్కెను అని ఉంటుంది. అంటే ఏం చేశాడంట? ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఎవరు నేర్పించారు? మందిరానికి వెళ్ళకోకుండానే, దేవుని సన్నిధికి వెళ్ళకోకుండానే, ఇంట్లో ఉండగానే, ఇంటికాడ ఉండగానే, వాడు పాలు తాగినప్పటి నుంచే పాలు విడిచేసరికి, వాడికి నడక వచ్చేసరికి, వారికి ఆలు వచ్చేసరికి, వారికి మాట్లాడటం వచ్చేసరికే వాడికి ప్రార్థన చేయటము నేర్పించింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఏం నేర్పించింది వాడికి? వినాలి, దేవుని మాటలు వినాలి మీరు. దేవునికి స్తోత్రం. ఏమి నేర్పించింది? ప్రార్థన చేయటము నేర్పించింది. ఆయన పేరేంటి? ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. ఎవరు చెప్పాలి? చిన్నపిల్లలు చెప్పాలి. అఖిలు, వర్షిణి, రిషిత, రాహులు, శృతి, ఇంకెవరున్నారు?
షైని, జ్ఞానిక వీళ్ళందరూ చెప్పాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? బాలుడు సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడంట? మందిరానికి వెళ్ళగానే మురుక్కాడంట. మరి వచ్చినాయంటే మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పిల్లలు ప్రార్థన చేస్తున్నారా అని అంటే దేవుని మందిరానికి వస్తే అది అలవాటు అవుతుంది. తల్లిదండ్రులు మందిరానికి వస్తే ప్రార్థనా జీవితం కలిగి ఉంటే అది అలవాటు అవుతుంది. అది అలవాటు అవుతుంది హ్యాబిట్గా పిల్లలకు కూడా. అది దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హిట్లర్ తెలుసా మీకు? హిట్లర్ ఏమండి ప్రపంచాన్నే గడగడలాడించాడు, ఓచకోత పోయించాడు, యూదులందరినీ చంపివేశాడు. రమారమి ఏమండి లక్షల మందిని చంపేశాడు. కరుడు కట్టినటువంటి తీవ్రవాద అనమాట. అలాంటి కడుపును పుట్టిన కుమార్తె, హిట్లర్ కుమార్తె దేవుని మందిరానికి వెళ్ళేదంట, సండే స్కూల్కి వెళ్ళేదంట. సండే స్కూల్కి వెళ్ళి కీర్తనలు కంఠోపాఠం పట్టిస్తున్నప్పుడు ఆ కీర్తనలు చదివినప్పుడు ఆ కీర్తనలు చదివిన ఆవిడి మారు మనసు పొందిందంట పెద్ద అయినప్పుడు. ఆ కీర్తనల వలన, వాక్యం వలన. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? పెద్ద అయినప్పుడు. ఎప్పుడు? ఆమె ఊహ ఎరిగినప్పుడు. ఆమెకి ఇది తప్పు, ఇది మంచిది, ఇది చెడు అని తెలిసినప్పుడు ఏం జరిగింది తమ జీవితంలో? ఏమండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం నేర్పాలి ఇంటికాడ పిల్లలకంటే? దేవుని వాక్యాన్ని నేర్పాలి, భక్తిని నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, ఏమండి మంచి నడవడికని నేర్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త ఏమండి 2వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది. అది కాదమ్మా, యేసు ఎన్నో వచ్చినమ్మా? 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. ఎవరో? యేసు ప్రభు. ఎలా ఎదుగుతున్నాడు? జ్ఞానమందును, వయసు ఎందును, జ్ఞానమందు ఎదుగుతూ ఉన్నాడంట. అంటే ఏం పొందుకుంటా ఉన్నాడు? పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మీరు చెప్పాలి. ఏం అడగలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే అడుగుతూ ఉన్నాడంట, అయ్యా నేను వీళ్ళందరినీ పరిపాలించాలంటే, ఇశ్రాయేలులందరినీ పరిపాలించాలంటే నాకు తెలివితేటలు లేవు, నాకు జ్ఞానం లేదు, వివేకం లేదు. అయ్యా నాకు జ్ఞానము దయచేయి అన్నాడంట. ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరేంటి చెప్పండి మీరు? దేవునికి స్తోత్రం. ఆయన పేరేంటి? ఆయన రాజు అయ్యాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? ఎప్పుడు రాజుగారు అయ్యాడు ఆయన? ఏమో మాకేం తెలుసు. పెద్దోళ్ళకి తెలియదు, చిన్నోళ్ళకి తెలియదు, యవ్వనస్తులకి తెలియదు అన్నట్టుంది. ఎవరికి తెలియదు అన్నట్టు. ఎప్పుడు రాజు అయ్యాడైనా? బాల్యములోనే 13-14 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు ఆయన. చిన్నప్పుడే రాజు అయ్యాడు. యవ్వన కాలం ముందే రాజు అయ్యాడు ఆయన. రాజు అయినప్పుడు అతడు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఏమో మా పని మాదే, మీ పని మీదే. నా ఎంక చూడండి, ఎటో చూడకండి, దిక్కులు చూడకండి. మా పాశ్రమ్ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నేను బండి తోలుతున్నప్పుడు నేను దిక్కులు చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు చూస్తాను తెలిసే దిక్కులు? ఆ సందు వచ్చినప్పుడు, రోడ్డు వచ్చినప్పుడు రోడ్డు ఎంక చూస్తాను. ఆ పక్కన ఎవరు వెళ్తున్నా ఉంటే చూస్తూ ఉంటాను. ఏదైనా పక్క నుంచి ఏమి వెళ్తా ఉంటే చూస్తూ ఉంటాను. మా పాశ్రమ్ గారు అంటది, అటు ఇటు చూసామనుకో దేన్నో దాని బుద్ధి అయితే మనం పడిపోతాం అంటారు మా పాశ్రమ్. అప్పుడు చాలాసార్లు ఈ మాట అంటే అంటుంది. ఒకసారి అన్నారు మా పాశ్రమ్ గారు, ఏమంటున్నారంటే, ఎందుకు అంత మాట నువ్వు బండి ఎక్కావనుకో, బండి తోలుతున్నావు అనుకో, ఎటో ఒకటి చూస్తానే ఉంటావేంటి, కారణం ఏంటని అడిగితే అప్పుడు గుర్తు తెచ్చుకుని ఎందుకు ఇలా చేస్తున్నారని జ్ఞాపకం తెచ్చుకుంటే
ఆటో తోలినప్పుడు ఏ సందులో నుంచి ఏ మనిషి వస్తుందా, ఎవరు ఆగుతారా, ఎవరు మన వెంక చూస్తారా, ఎవరు ఆటో ఎక్కుతారా అని ఇది అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? అప్పుడు చెప్పాను అమ్మా, ఇది ఆటో తోలినప్పుడు వచ్చేసిన జబ్బు, ఇది అటు ఇటు చూడటము, ముందుకి చూస్తూ ఉంటాను, పక్కకే చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకేమవుతా ఉంది అని అంటే, మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, మనకి ఏదైతే అలవాటు అవుతూ ఉందో, మనం ఏదైతే అవలంబిస్తూ ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, అది మనకి స్వతహాగా అలవాటు అయిపోద్ది అనమాట. ఎవరు చెప్పక్కర్లేదు. ఇది వరకు మున్సిపాలిటీ ఎద్దులు ఉండేవి. ఏమండి, మా చిన్నప్పుడు ఉండేవి. ఆ మున్సిపాలిటీ ఎద్దులు పెంటపాళ్ళు, పెద్ద పెంటపాళ్ళు అవి చెత్త కుప్పల దగ్గరే ఆగాయి. ఎందుకని? అది అక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను అక్కడ ఆపుతాడు, నన్ను నా యజమానుడు ఇక్కడ ఆపుతాడు, చెత్త వేస్తాడు, ఆ తర్వాత ఎదరికి వెళ్ళాలి, మళ్ళీ ఎదరాగాలి. దానికి అలవాటు అనమాట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి మనమేం నేర్పాలి, మనమేం చేయాలి అని అంటే, ఇదిగో సొలొమోను ప్రార్థన చేశాడంటే కారణం ఏంటి? తన తల్లి చిన్నప్పుడే ప్రార్థన చేయటం నేర్పించింది. ఏం నేర్పించింది? చిన్నప్పుడే ప్రార్థన చేయటం నేర్పించింది. ఆమెకు ప్రార్థన అలవాటు ఉంది, ఆమెకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. కాబట్టి సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు? నాయనా, ఇంతమందిని పరిపాలన చేయాలంటే నా వల్ల కాదు, నాకు జ్ఞానం ఇవ్వు నాయనా అన్నాడు ఆయన. నాకు తెలివితేటలు ఇవ్వు నాయనా, వీళ్ళకి న్యాయం తీర్చినట్టు, మంచిగా పరిపాలించినట్టు అన్నాడు. అదే మనం కూడా ప్రార్థన నేర్పించామనుకోండి పిల్లలకి, ఏమంటే వాక్యము చదవటం నేర్పించామనుకోండి పిల్లలకి, భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉండటము నేర్పించామనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా వాటి నుండి తొలగిపోరు. సొలొమోను ప్రార్థన చేశాడని కారణం ఏంటంటే వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేసుకుందని అర్థం అన్నమాట. సమూయేలు తల్లి ఏమండి దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం ఉంది, ప్రార్థించుకునే అనుభవం ఉంది, కాబట్టి సమూయేలు కూడా ప్రార్థన చేశాడనమాట. పిల్లలు చిన్నప్పుడే కాదు, పెద్ద అయ్యాక కూడా మంచిగా వారి జీవితంలో వారు మంచిగా ఉండాలి అని అంటే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. సౌలుకి దెయ్యం పట్టింది. ఎవరు పట్టారు? దెయ్యం పట్టింది. దెయ్యాన్ని వదిలింతకే ఏమండి ఎవరిని తీసుకొచ్చారంటే ఒక ఆయన తీసుకుని వచ్చారు. ఆయన పేరు దావీదు. అతడు బాలుడు, యవ్వనస్తుడు, చిన్నోడు. మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటా ఉన్నప్పుడు సితారా వాయించేవాడంట. ఏం వాయించేవాడు? సితారా వాయించేవాడు. వాయిస్తూ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. అయితే మరి రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారంట. ఏమంటున్నారు? అయ్యా, మీకు పట్టినటువంటి దెయ్యము, అపవిత్రాత్మ వదిలిపోవాలంటే ఏమండి మన పట్టణంలోనే మనలోనే ఒకడున్నాడండి, ఆయన భలే చమత్కారముగా వాయిస్తాడండి సితారాను. ఏం వాయిస్తాడంట? చమత్కారముగా వాయిస్తాడండి. ఆ పిల్లోని తీసుకొస్తే మీ దెయ్యం వదిలిపోద్దండి, పట్టినప్పుడు అవి వాయిస్తే అది వెళ్ళిపోద్దని చెప్పాడు. ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏమండి అంటే ఇంట్లోనే నేర్చుకున్నాడు. మరి ఎవరు నేర్పిస్తారు? యేసయ్య తన భార్య, వారి కుటుంబము, వారి తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమండి చక్కగా సితారా వాయిస్తాడు. చిన్నప్పుడు మా పిల్లలు కూడా అంతే. ఏం చేసేవారంటే, నేను డ్రమ్ కొడుతూ ఉండేవాడిని కాబట్టి నేను కూడా వాళ్ళకి నేర్పేశాను. డ్రమ్ కొడుతూ నేర్పుతూ ఉంటే బళ్ళోకి వెళ్ళినా బళ్ళో పలక మీద దొరివేసేవారు, బల్ల మీద దొరివేసేవారు, ఇంటికి వస్తే పెట్టి మీద దొరివేసేవారు, ఎక్కడుండి అక్కడ దొరిలేత మొదలుపెట్టేవారు. ఇంకా ఏంటంటే తల మీద కూడా కొట్టేసుకునేవారు. ఈ మధ్య నవదీప్ కూడా అలా చేసేవాడు. అర్థమవుతుందా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి చిరాకు వచ్చేది, తల మీద కొట్టుకోకంటే ఎంతేమో ఎక్కడ మాంతారో వాళ్ళు డ్రమ్ములు కొట్టడం నేర్పించాము, వాయిద్యాలు వాయించడం నేర్పించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నేర్చుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా నేర్పించబట్టే ఎవరు లేకపోతే గౌరవ తొందరగా వచ్చేసి వాళ్ళు
పడతా ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యము తెలియచేస్తుంది. మనం ఏమైతే నేర్పిస్తామో, మనం ఏమైతే అలవాటు చేస్తామో వాళ్ళు నేర్చుకుంటారు. మరి దావీదుకి ఎవరు నేర్పారేంటి మనకు తెలుసా అని అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అలవాటు అని అంటే, ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేదు, ఎక్కడికో పంపించలేదు, వాళ్ళ తల్లిదండ్రులే నేర్పినప్పుడు అది ఎలా ఉపయోగపడిందంటే, రాజుగారికి పట్టినటువంటి దెయ్యము వదిలిపోయేటటువంటి సితారా వాయించేట చమత్కారంగా వాయించేటటువంటి బిడ్డగా తనను చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 4వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ మాటని మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయము 21వ వచనం చదివితే, సానికను వాడిక చేయు వారందరికీ మూల పురుషుడు. ఏం వాయించేవారికి? సితారా, సానిక. చూడండి, సానిక అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. సితారాను పిల్లను గ్రోవి వాయించే వారికి ఎవరు మూల పురుషుడు? దేవునికి స్తోత్రం. ఇంకా పేర్లు ఉన్నాయి అక్కడ. ఒక ఆయనేమో పశువులు కాసేవారికి, పశువులు మేపేవారికి మూల పురుషుడు అని ఉంటుంది అక్కడ. ఇంకొక ఆయనేమో ఇనప పనిముట్లు, రాగి పనిముట్లు తయారు చేసే విషయంలో మూల పురుషుడిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్పిన వాక్యములు ఏముందంటే, దావీదు సితారా వాయించటం వచ్చు, చక్కగా వాయిస్తాడు. అయితే ఆయన రాజుగారు అయిన తర్వాత ఏం చేశాడు చెప్పాలి మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఓయ్, మధ్యలో ఏంటి? వాక్యం విను. దేవునికి స్తోత్రం. సితారా వాయించేవాడు దావీదు. మరి దావీదు సితారా వాయించేవాడు చిన్నప్పుడు. అతడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను చేసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క మందసమును ప్రత్యక్ష గుడారమునకు, దావీదు పట్టణమునకు తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశాడు అనుకుంటున్నారు? మందిరం కడతాం, అక్కడ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసి, బలిపీఠం ఏర్పాటు చేసి, మందసం తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు అనుకుంటున్నారు? దావీదు ఏం చేశాడు చెప్పాలా? గాయకులను ఏర్పాటు చేశాడు. ఎవరినే? గాయకులను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచే వచ్చింది. వాయిద్యాలు వాయించేవారిని, గాయకులను, ప్రధాన గాయకులను ఏర్పాటు చేశాడు. చక్కగా మీరు ఇది వాయిస్తారు అని చెప్పి వాళ్ళని ఏర్పాటు చేసి, వాళ్ళ పంక్తులుగా తీర్చి లైన్లో పెట్టి క్రమముగా మర్యాదగా దేవుని మందిరంలో ఆరాధన చేయటం ప్రారంభించాడు. అప్పుడే ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాదు, ఎప్పుడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనం పిల్లలకి ఏం నేర్పాలి? దేవుని యందు భయభక్తులు నేర్పాలి, ప్రార్థనా జీవితం నేర్పాలి, వాక్యం చదవటం నేర్పించాలి, పాటలు పాడటం నేర్పించాలి, ఆరాధన చేయటం నేర్పించాలి. ఏం నేర్పిస్తారు? యూట్యూబ్లో ఏది ట్రెండ్ అయితే అదే పాడతారు మన పిల్లలు. యూట్యూబ్లో ఏది ట్రెండ్ అయితే, ఏది బాగా పాడుతూ ఉంటారో బయట, అదే వాళ్ళు కూడా పాడేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనం ఏం నేర్పించాలి? మనము దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. యేసు వయసు యందును జ్ఞానమందును ఎదిగి వర్ధిల్లుచుంటే, మానవుల దయందును దేవుని దయందును ఎదిగి వర్ధిల్లుచుంటే. సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదివితే అక్కడ ఉంటుంది వాక్యం. చూడండి ఒకసారి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడల
నీవు బ్రతుకుదువు, జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నోటి మాటలను ఆ, మరువకము. మరొకము ఏం సంపాదించుకోవాలంట? ఇప్పుడు జ్ఞానము గలవాడని ఎవరిని అన్నారు బైబిల్ గ్రంథంలో? పాత నిబంధన గ్రంథంలో సొలొమోన్ని. అవునా? జ్ఞానము గలవాడు, బుద్ధి గలవాడు. బుద్ధి గలవారని ఎవరిని అన్నారు బైబిల్ గ్రంథం పాత నిబంధనలో? దావీదు సుబుద్ధి గలవాడంట. సేనాపతిగా ఉన్నప్పుడు, సేనాధిపతిగా చేసినప్పుడు, సేనలు నడిపిస్తూ ఉన్నప్పుడు, సైన్యం నడిపిస్తూ ఉన్నాడు, అతడు సుబుద్ధి కలిగి నడుచుకునేను. మరి స్త్రీలలో ఆమె సుబుద్ధి గలది అని ఎవరి గురించి రాయబడి ఉంది? అబిగైల్ గురించి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మనము నేర్పించాలి. ఏం నేర్పించాలి? దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. ఏం నేర్పించాలి? పాటలు పాడటము, ప్రార్థన చేయటము, వాక్యము చదవటము నేర్పించాలి. ఏమండి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, బయట ఎలా ఉండాలో, ఇంట్లో ఎలా ఉండాలో, నలుగురి మధ్యన ఎలా ఉండాలో ఏమన్నా మనం నేర్పించాలి. ఎప్పుడు నేర్పించాలి? పెద్దోడయ్యాక నేర్చుకుంటాడు. అంటే పెద్దోడయ్యాక మాట వింటాడేంటి? అప్పుడు ఏమంటున్నారు? కొంచెం ఎదగగానే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు రాగానే నీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసా, నీకేం తెలదో, నీకేమీ తెలీదు, మాకే తెలుసు అంటున్నారు అన్నీ. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత అప్పుడు పెద్దోళ్ళు రావాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. ఒక అమ్మాయి ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ అమ్మాయి ఏమండి తన తండ్రిని పర్మిషన్ అడిగి ప్రలాపించటానికి, ప్రార్థించటానికి కొండకెళ్ళింది. ఆమె పేరేంటి? ఆమె పేరేంటి? ఏమండి? పేరు ఎవరికి తెలియదు. ఆమె తండ్రి పేరేంటి? యెఫ్తా కుమార్తె. ఆమె కొండకెళ్ళి ప్రార్థన చేసుకున్నంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. పేరు కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, భయభక్తులు కలిగిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వారు, ఏమంటే పవిత్రతలు కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఏమండి? బానిసలుగా పట్టుకుపోయారు బబులోను దేశానికి. ఎవరెవరిని? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. వీళ్ళంతా కూడా మొర్దెకై, వీళ్ళందరినీ కూడా ఆడికి పట్టుకుని పోయారు. ఏమండి? ఎస్తేరు యవ్వనస్తురాలు జ్ఞానము కలిగి నడుచుకుంది. తన పిన్న తండ్రి చెప్పినటువంటి మాట విని ఏమండి ప్రపంచానికే, బబులోను దేశానికే రాణి అయ్యింది. ఎవరు నేర్పించారు? తన తల్లిదండ్రులు నేర్పించారు. మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా అంతే. ఈ బాలుల సంగతి ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇదిగో అపవిత్రమైనటువంటి భోజన పదార్థాలు తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. ఎవరు నేర్పించారు? ఇంటికాడ తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టే, పెద్దోళ్ళు నేర్పించారు కాబట్టే ఏమండి వాళ్ళు రాజభోజనం పెట్టినా కూడా తిన్నన్నారు, ద్రాక్షరసము ముట్టనన్నారు, మాంసాహారము ముట్టనన్నారు. ఎందుకు అనంటే ఇదిగో ఇంటికాడ నేర్చుకున్నారు కాబట్టి, తల్లిదండ్రులు అలవాటు చేశారు కాబట్టి, హాబీగా మార్చారు కాబట్టి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా పెద్ద అయిన తర్వాత ఏమండి మంచి వయసుకు వచ్చిన తర్వాత, ఊహరిన తర్వాత ఏమండి మన గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదు, మన గురించి అనాలోచనగా మాట్లాడుకోకూడదు, మన గురించి వ్యతిరేకమైనటువంటి మార్గాల గురించి మాట్లాడకూడదు. మన గురించి ఏం మాట్లాడాలంటే పెద్ద అయిన తర్వాత
ఇదిగో మా అమ్మ యథార్థంగా ఉంటుంది, మా డాడీ న్యాయముగా ఉంటాడు, మా నాన్న నీతిగా ఉంటాడు. ఇలా మంచి ప్రవర్తనను, నడవడికను, మంచి తీరును, ఏమండి పద్ధతిని, క్రమమును వారికి నేర్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం నేర్పిస్తేనే వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. మనం నేర్పిస్తేనే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. అది కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా ఏమండి దేవుని నామానికి మహిమకరంగా ఉంటారు. అలా ఉండాలి అనంటే చిన్నప్పటి నుండి కూడా మనం వాళ్ళకి నేర్పాలి. మనం నేర్పిస్తేనే వాళ్ళ మంచి ప్రయోజకులు అవుతారు. ప్రయోజకులు అవ్వాలంటే అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? తీసుకెళ్ళా మనం ఏం చేస్తామంటే అప్పుడు బడి లేదు, ఏమీ లేదు. ఇప్పుడైతే 3 సంవత్సరాలు దాటగానే ఏ కేజీలో పడేస్తున్నారు? యూకేజీలో పడేస్తున్నారు. యూకేజీ కంటే ఇంకొకటి ఉంది. అదేంటనుకుంటున్నారు? అన్నం తినిపించి, పాలు తాగించి, పడుకోబెట్టి ఆడించేటటువంటి స్కూల్ కూడా ఉంది కదా, ఉందా? అది దాన్ని తీసుకెళ్ళిపోయి దాని తర్వాత ఎల్కేజీ, దాని తర్వాత యూకేజీ. ఏం నేర్చుకుంటున్నారో, ఇంటికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకుంటున్నారో, అక్కడ ఏం నేర్చుకుంటున్నారో. మేము స్కూల్లో వేసాం కానీ వీడికి ఏమీ అవ్వలేదు, వీడికి ఏమీ రాలేదంటాం. మరి మనం ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో యేసు వయసు యందును, జ్ఞానమందును, దేవుని దయందును, మానవుల దయందును ఎదిగి వర్ధిల్లుచుండెను. అలాంటి కృప దేవుడు మనకును, మన బిడ్డలకును, మన బిడ్డల బిడ్డలకును ఏమండి ఇచ్చి, దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరముగా ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.